సో మొన్నేమో లవ్ ఫెయిల్యూర్ అన్నావు, ఇన్ని రోజులు కనిపించింది, మళ్ళీ ఈ రోజు వచ్చి ఏంటి పరిస్థితి? నాకు అసలు నిజంగా చెప్తున్నా, అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేసినందుకు నాకు మొన్న నేను నైట్ వెళ్ళి పురుగుల మంది తాగిన తర్వాత మా వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత మా వాళ్ళు ఆ అమ్మాయికి వచ్చిన దగ్గర 2 lakhs ఖర్చు చేసిన ఫ్రెండ్స్. చేసినాక మా వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ చేసి మళ్ళీ అప్పు 3 లక్షల రూపాయలు అప్పు చేసిరు. ఇప్పుడు 5 లక్షల రూపాయలు ఎట్లా కట్టాలి అర్థం కావట్లేదు. అందుకే మా దండం పెడతానా, ఏం అర్థం కావట్లేదు. లవ్ చేయకండి, లవ్ చేసి ఇట్లా నాలాగా ఏడవకండి. ఇక చూడు ఎంత అందంగా ఉన్నా కూడా అమ్మాయి నన్ను ఎలా మోసం చేసింది ఫ్రెండ్స్. ఇంత దారుణమా అమ్మా, దండం పెడతా తల్లి. నీలాంటి వాళ్ళు ఉండొద్దు ఈ మార్కెట్లో కానీ ఈ దునియాలో కూడా ఉండొద్దు. అమ్మా, అప్పు ఎట్లా కట్టాలి? 5 లక్షల అప్పు. మళ్ళా చచ్చిపోతే మళ్ళా కాపాడుతానేమో అని చెప్పేసి అందుకే మళ్ళా పురుగుల మంది ఆగట్లేదు. అమ్మా మరి ఏంటి ఇప్పుడు ఈ అప్పు పరిస్థితి ఏంటి, ఎలా తీరుస్తారు? నా కిడ్నీ అమ్ముతా ఇప్పుడు, ఇక ఏం చేస్తాం తప్పదు. ఒక అమ్మాయి కోసం కిడ్నీ అమ్మేస్తారా? ఈ అమ్మా, అమ్మాయిల కోసము ఐఫోన్ అడుగుతారు, బంగారం అడుగుతారు. అమ్మాయిల కోసం కింజలు ఇచ్చిరు, కంటదానం చేసిరు. గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ అడిగితే తన కిడ్నీ అమ్ముకొని ఇచ్చిరమ్మా కొంతమంది. అసలు నాకు ఏడుపు కాదు, నా కళ్ళకే నీళ్ళు అవుతలేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లేదన్న, నాకు ఆ ఏడుపు ఎంత సిన్సియర్ లవ్ చేశానన్న. అమ్మాయి కోసం ప్రాణం ఇద్దాం అనుకున్నా. అలాంటి పురుగుల మంది ఆయనన్నా. ఆ అమ్మాయి అన్నీ నిన్న తొప్పల్లోకి అయిందన్న నా కళ్ళ ముంగల. ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది అన్న. దండం పెడతా, నిన్న మొన్న ఏడవలే అన్నారు. అంత ముందుకు ఏడ్చినమ్మా, బాగా ఏడ్చి అక్కడ కూర్చొని కళ్ళకి నీళ్ళు అయిపోయినాయి ఏడవడానికి. నిజంగా చెప్తున్నా, మీరు ఒకవేళ సిన్సియర్గా లవ్ చేయాలనుకుంటే నీ లైఫ్ని, నీ గోల్ని లవ్ చేయండి అంతే. ఇప్పుడు వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, మరి అబ్బాయిలకి అమ్మాయిలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అమ్మా, మీ దండం పెడతా, మీ కాళ్ళను మొక్తా, అబ్బాయిల జీవితాలు నాగం చేసుకోండి. లవ్ చేస్తే పెళ్లి చేసుకోండి, అంతేగాని ఇప్పుడు ఒక లవ్ చేసి వాడిని వాడుకొని, వాని డబ్బులన్నీ వాడుకొని, వానితో ఫోన్ ఇప్పించుకొని, వానితో తిరిగి డబ్బులన్నీ ఖర్చు చేసి మళ్ళీ వేరేని పెళ్లి చేసుకుంటారు. అని పెళ్లి చేసుకోరు. ఎందుకమ్మా? సిన్సియర్గా లవ్ చేయండి, పెళ్లి చేసుకోండి, అంతేగాని ఇలా మోసాలు చేయకండి. నాలాంటి వాళ్ళు ఇంకా బతకరు, చచ్చిపోతారు. ఎంతమంది చచ్చిపోయారు. ఇంకా February 14th రాలేదు. అయితే మరి ఇప్పుడు గవర్నమెంట్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, ఇలా మోసం చేస్తున్నారు కదా అమ్మాయిలు? నమస్తే రేవంత్ రెడ్డి సార్, మీకు దండం పెడతా సార్, మీ కాలు మొక్తా. ఎందుకంటే February 14th రోజు లవర్స్ డే ఉంది కాబట్టి అందరు లవర్స్తో ఎంజాయ్ చేస్తారు. మాలాంటి యూత్ లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు కానీ, లవర్ లేని వాళ్ళు కానీ 5,000 గూగుల్ పే చేయండి సార్. చేస్తే మాత్రం మేము ఆ రోజు మంచిగా ఎంజాయ్ చేస్తాం, బార్కి వెళ్తాం, తాగుతాం, ఎంజాయ్ చేస్తాం. మా కోసం ఈ చిన్న హెల్ప్ చేయండి సార్ ప్లీజ్. ఫోన్ నెంబర్ సార్ ఇస్తాం సార్. ఆ రోజు జెంట్స్ కి బార్లు ఫ్రీ పెడితే చాలు, డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు. ఆ ఒక్కరోజు అంటే లవర్స్ లేని వాళ్ళకి మాత్రమే బార్లు కానీ వైన్స్లు కానీ ఫ్రీ పెట్టండి. ఒక్కరోజు చాలు మాకు. లేడీస్కి ఫ్రీ పాస్ ఇచ్చారు కదా, అట్లా మాకు ఏమవుతుంది. ఒక్కరోజు బార్లు వైన్స్లు ఫ్రీ పెట్టండి. లవర్ లేని వాళ్ళు అన్న ఆ రోజు రారన్న, 14th రోజు లవర్లతో తిరుగుతారు కదా, మైస్కంకి వస్తున్నాడు అన్న. లవర్లు లేని వాళ్ళు, లవర్లు ఉన్న వాళ్ళు వైన్స్కి రారు, ఆ లవర్తోనే ఉంటారు. కాబట్టి వైన్స్కి వచ్చే వాళ్ళు కానీ అందరూ లవర్ లేని వాళ్ళే వస్తారు. పార్క్లో పోండి ఓయోలోకి వస్తారు. సూసైడ్ వేస్తున్నాం అనుకున్నా ఫ్రెండ్స్. సూసైడ్ వేస్తున్నామని చెప్పేసి ఆల్రెడీ పురుగుల మంది తాగిన తర్వాత మా వాళ్ళు హాస్పిటల్ తీసుకుపోయి అడ్మిట్ చేసిరు. హాస్పిటల్లో మొన్న హాస్పిటల్లో పంపించారు ఫ్రెండ్స్. నిన్ననే ఈ రోజే డిశ్చార్జ్ అయ్యాను. మళ్ళీ వచ్చిన పార్క్ కాడికి. ఆ 2 లక్షల రూపాయలు అప్పు అని చెప్పేసి చచ్చిపోదాం అనుకున్నా. మళ్ళీ 3 లక్షల రూపాయలు అప్పు చేసిన బతికిచ్చిరు. మొత్తం ఇప్పుడు 5 lakhs అప్పు అయింది. ఎట్లా చేయాలని ఇప్పుడు ఎట్లా కట్టాలి అర్థం కావట్లేదు. చెప్తున్నా మామూలుగా అంటే టాక్. 2001లో వచ్చిన మనసంతా నువ్వే సినిమా అవును ఈ February 14th రిలీజ్ అవుతుంది. అవును. సో ఆ సినిమా అప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అయిందంట. సో ఆ సినిమా మీరు చూసారా?
ఆ సినిమా చూసారని చాలా చిన్నగా అడుగుతున్నామమ్మా, 100 సార్లు కాదు. ఓకే. ఆ సినిమా ఎప్పుడు వేసినా కానీ నేను ఫోన్లో కూడా చూసుకుంటాను. 200 సార్ల పైన చూసాను నేను. నాకు ఆల్రెడీ ఉదయ్ కిరణ్ అంటే నాకు చాలా అభిమాని. ఎందుకంటే ఆయన అభిమాని నేను. ఆయన చనిపోయినప్పుడు కూడా మేము వెళ్ళి చూసాము. ఓకే. ఆయన ఓన్ హౌస్ ఉంది కదా శ్రీనగర్ కాలనీ, అక్కడికి వెళ్ళి చూసాము. కానీ నాకైతే ఎంత బాధేసింది తెలుసా, ఆ మూవీ మనసంతా నువ్వే మూవీ ఎలా ఆ స్టోరీ ఎలా వాళ్ళు రాసి తీశారో కానీ అబ్బా ఎన్నిసార్లు మా పాప అయితే ఆ మూవీ వచ్చిందంటే ఇంక అట్లనే చూస్తుంది. దాంట్లో లాస్ట్లో నేను ఏడుస్తాను నేను. ఆయనకి కత్తి వేట్లు పడినప్పుడు హాస్పిటల్లో ఉంటాడు కదా, చనిపోయారని చెప్పి అక్కడ ఒక సెంటిమెంట్ సాంగ్ ఉంది కదా, నీ స్నేహం ఇక రాదు అని, దాంట్లోనే కదా. ఆ పాట కోసము ఎవరైనా చూడాల్సిందే. సినిమా అంటే లవ్వర్స్ అంటే అలా ఉండాలి. చూసారా చిన్నప్పుడు విడిపోయి వాళ్ళు లాస్ట్ టైంలో కూడా వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు తెలియకుండా తర్వాత ఆమెకు తెలిసిన తర్వాత ఆట పట్టిస్తారు చూసావా, అది బాగుంది. ఎవరైనా సరే లవర్స్ వ్యాలంటైన్ డే రోజు ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఆ సినిమా చూసిన తర్వాత ప్రేమికులు అంటే ఇలా ఉండాలి, లవర్స్ అంటే ఇలా ఉండాలి, జీవితాంతం కలిసి మెలిసి బతకాలి అనేలాగా ఉండాలి. టైం పాస్ కి చేయకూడదు లవ్ అనేది. నువ్వు చేసుకో, పెళ్లి నువ్వు చేసుకో. మరి ఉదయ్ కిరణ్ కి అప్పట్లో లేడీ ఫ్యాన్స్ ఎక్కువ అంటే కదా, చాలా. మరి అప్పుడు థియేటర్స్ నేను కూడా ఉన్నానమ్మా. లేడీ ఫ్యాన్స్ లో ఇంకో లేడీ ఉంది, దీన్ని కలపండి. నేను కూడా ఉన్నా దాంట్లో. నేను ఇంకా పెద్ద ఫ్యాను. వాళ్ళ ఫ్యాన్స్ నేను ఏసీ కూలర్ అన్ని నేనే. అది ఎన్నిసార్లు చూసారు ఈ సినిమా? చెప్పాను కదా, ఇంకా నా ప్రాణం పోయినంత వరకు, నా గుండెల్లో ఊపిరున్నంత వరకు, నా మనసంతా నువ్వే మూవీ నా ప్రాణం పోయినంత వరకు చూస్తూనే ఉంటాను నేను. ఎందుకంటే ఉదయ్ కిరణ్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, అభిమానులు. కానీ ఇప్పటికీ తలుచుకుంటారు ఆయనని. ఇప్పటికీ ఆయన స్టైల్ కానీ, ఆయన మాటలు కానీ, ఆయన వాయిస్ కానీ చాలా బాగుంటుందమ్మా. ఎంత మంచిగా నిర్ణయం తీసుకున్నారు. 14. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.